కొయ్యూర పప్పు కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడి ఉంది. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎమ్మి ఎమ్మి కొయ్యూర పప్పు చేస్తున్నా. పెద్ద తోటకూర, మా భాషలో అయితే తోటకూర అంటారు, కొయ్యూర కూడా అంటారు. ఎమ్మి ఈజీగా చేసుకోవచ్చు. కొద్దిగా ఆవాలు వేసుకున్నా నేను. ఇక్కడ ఎల్లిగడ్డ జీలకర్ర దంచి పెట్టేసుకున్నా. ఇలా కొద్దిగా ఎల్లిగడ్డ ముందు తాలింపు వేసుకోవాలి ఎప్పుడైనా పప్పుకి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను పెద్ద సైజు 2 ఆనియన్, 1 టమాటా, తగినంత పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నా. ఎల్లిగడ్డ ఇట్లా బ్రౌన్ అయితే పప్పుకి బాగుంటుంది. ఇలా ఫ్రై అవ్వాలి. ఇట్లా మనకు ఆకుకూర పప్పుకు సగమే ఉడకాలి. ఉల్లిగడ్డ ఇలా సగం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా. మీకు ఎంత స్పైసీనెస్ కావాలో అంత పచ్చిమిర్చి వేసుకోండి. నేను ఇక్కడ కారం వేస్తలేను. ఇక ఫ్రై అయింది కదా, ఆకుకూర వేసేసుకుందాం. ఆకుకూర కడిగి ముందే పెట్టేసుకుంటే వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి. హలో ఫ్రెండ్స్, ఎమ్మి ఎమ్మి కొయ్యూర పప్పు అయితే అయింది. నా ఫోన్ కొద్దిగా ప్రాబ్లం ఉండడం వల్ల సరిగా వస్తలేదు, ప్రాసెసింగ్ మొత్తం లేదు. కొయ్యూర పప్పు అంటే ఇలా వాటర్ అస్సలు వేయొద్దు, అందులోనే వాటర్ ఉంటాయి, మంచిగా వాటర్ వచ్చేస్తాయి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.